This is a one second way to insert values to a table. Second way to insert values to a table. ఒక కాలం లోకి ఒక రోనే ఇన్సర్ట్ చేయాలా, అప్పుడు ఈ క్వెరీని ప్రిఫర్ చేస్తాను. లాక్స్ ఆఫ్ రోస్ ఇన్సర్ట్ చేయాలా, అప్పుడు ఈ క్వెరీని ప్రిఫర్ చేస్తాను నేను. ఈ క్వెరీని ప్రిఫర్ చేస్తాను. టు ఇన్సర్ట్ మల్టిపుల్ రోస్ ఈ క్వెరీ ప్రిఫర్ చేస్తాను. టు ఇన్సర్ట్ ఏ సింగిల్ రో ఐ విల్ ప్రిఫర్ దిస్ క్వెరీ. ఒక కొన్ని కాలమ్స్ కి మాత్రమే వాల్యూస్ పాస్ చేయాలా, సో ఐ విల్ ప్రిఫర్ దిస్. సో నెక్స్ట్ ఐఎమ్ కాలింగ్ ద టేబుల్. ఎట్లుందో డేటా చూద్దాం. టేబుల్ చూడండి, 4 వరకు అంత పర్ఫెక్ట్ గా ఇచ్చా క్వెరీ డేటాని. ఇక్కడ ఏం చేశాను నేను, స్టూడెంట్ ఐడికి, స్టూడెంట్ నేమ్ కి, స్టూడెంట్ అడ్రస్ కి మాత్రమే వాల్యూస్ పాస్ చేశాను. సో హియర్ ఇట్ విల్ బి ఎంటీ, రైట్? ఎంటీనా కాదా? Yes or no? Yes. So this is a way of inserting data to the tables or database objects. ఇన్సర్ట్ అనేది ఇలా చేస్తాం అనమాట. 3 ways అవి మనం ఇక్కడ కూడా రాశాను. ఓకే, సో నెక్స్ట్ అప్డేట్. అప్డేట్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని మాడిఫికేషన్ చేస్తున్నాం. అప్డేట్ SQL క్లాస్ సెట్ SDOJ ఈక్వల్ టు sysdate where SDOJ is null. One row updater. Let me call. ఏంటి ఈరోజు డేట్ ఎంత? వాట్ ఈస్ ద టుడేస్ డేట్? 10th. సో మనకి ప్రీవియస్ గా కుమార్ కి డేట్ ఆఫ్ జాయినింగ్ ఉందా? లేదు. ఇప్పుడు ఏముంది? ఇక్కడ ఏముంది? సిస్టమ్ డేట్. ఇక్కడ ఏముంది? 10 July 20. సో అదేంటి 10 July అనేది సిస్టమ్ డేట్ అనమాట. సిస్టమ్ డేట్ అప్డేట్ చేయించిన. నాట్ ఓన్లీ ద సిస్టమ్ డేట్, మనం మామూలు డేట్ ఇన్సర్ట్ చేసి కూడా అప్డేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మామూలు డేట్ ఇన్సర్ట్ చేసి చూపిస్తాం. క్వెరీ చూడండి, DOJ నల్ ఎక్కడుందో దానికి సిస్టమ్ డేట్ అప్డేట్ గా ఒక కాలమే నల్ ఉంది కాబట్టి సింపుల్ గా అప్డేట్ అయిపోయింది. అదే మల్టిపుల్ కాలమ్స్ కి లైక్ ఈ DOJ లో మల్టిపుల్ రోస్ లో నల్ ఉంది, అన్నిటికీ ఒకటే డేటే అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ ఒకటే నల్ ఉంది DOJ లో, అందుకు ఒక సింగిల్ రోలోనే ఎఫెక్ట్ అయింది. DOJ అనే కాలమే ఎంటీ అయితే అప్పుడు అన్నిటికీ సిస్టమ్ డేటే అప్డేట్ అవుతుంది. క్లియర్? ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, చంద్రాని కుమార్ ని JAKKA విత్ మై సర్నేమ్ ఐ నీడ్ టు అప్డేట్. సెట్ SName ఈక్వల్ టు where SName ఈక్వల్ టు మార్క్ వన్ రో అప్డేటెడ్. ప్రీవియస్ గా 5th రో ఏముంది నాకు? వాట్ ఈస్ ద 5th రో ఎర్లియర్? Kumar. వాట్ ఈస్ ద 5th రో నౌ? Chakka. ఏమైంది? ఇట్ హ్యాస్ అప్డేటెడ్ విత్ మై సర్నేమ్. ఓకే, వాల్యూ ఉన్న టేబుల్ ఒక కాలం లో వాల్యూ ఉంది, సమ్ డేటా ఉంది. సో దాన్ని అప్డేట్ చేయాలంటే ఈక్వల్ టు వాడతాం. కాలం ఎంటీ ఉంది, దాన్ని అప్డేట్ చేయాలంటే ఈస్ వాడతాం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ ఆన్సర్. ఇప్పుడు ఫీజ్ కి అప్డేట్ చేయాలి నేను. సో ఏం రాస్తున్నా, అప్డేట్ SQL క్లాస్ సెట్ SFees ఈక్వల్ టు 5000 వేర్ SFees ఈస్ నల్ అని పెడితేనే అప్డేట్ అవుతుంది. వేర్ SFees ఈక్వల్ టు నల్ అని పెడితే ఏమైతుంది చెప్పండి? ఎనీ గెస్? ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఏం రాదు. నల్ అని 0 rows అప్డేట్ అని వస్తుంది. తప్పు సింటాక్స్. ఏమొచ్చింది నాకు ఇక్కడ? 0 rows అప్డేటెడ్ వచ్చింది. క్వెరీ సక్సెస్ఫుల్ గా రన్ అయింది, బట్ ఏమైంది? అప్డేట్ కాలేదు. SFees నల్ ఉండేదాన్ని అప్డేట్ చేయమంటున్నారు. దిస్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ వే అన్నమాట సింటాక్స్. SFees ఈస్ నల్ ఓన్లీ. చూడండి, 1 row is updated. సో నౌ లెట్ మీ కాల్ ద టేబుల్. ఏమైంది? SFees ఏమైంది? వాట్ ఈస్ హ్యాపెన్ టు SFees? 5000 యాడ్ అయింది. 5000 యాడ్ అయింది. ఎందుకు? I have updated to 5000.
అర్థమైందా? వాట్ ఈస్ అప్డేట్ అనేది అర్థమైందా? ఎంటీగా ఉంటే ఎలా అప్డేట్ చేయాలా, Okay. వాల్యూ ఉంటే ఎలా అప్డేట్ చేయాలా? వాల్యూ ఉంటే ఈక్వల్ టు వాడాం, వాల్యూ లేకుండా అంటే ఈస్ వాడతాం. ఓకే, నల్ ఉంటే. క్లియరా? Yes, ఎస్ bro. ఆర్ నో? Yes, bro. సో నౌ వాట్ ఈస్ డిలీట్? డిలీట్ ఫ్రమ్ SQL క్లాస్. ఈ క్వెరీ రన్ చేస్తే ఏం జరుగుతుందంటే మొత్తం 5 రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి అన్నమాట. డిలీట్ ఫ్రమ్ SQL క్లాస్ అనే క్వెరీని యూజ్ చేస్తే నేను మొత్తం అన్ని రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. చూడండి ఏమైనా మనకి ఎన్ని రోజులు ఉన్నాయి టేబుల్లో? 5 rows ఉన్నాయి. 5 5 rows. 5 రోజు డిలీట్ అయిపోయినాయి. సో నేను డిలీట్ చేసిన కానీ నా పొరపాటున డిలీట్ చేసిన, నాకు వద్దు డిలీట్ చేయి. ఇప్పుడు నేను టేబుల్ ని కాల్ చేస్తాను, నో రో సెలెక్టెడ్ అని వస్తుంది. సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, నౌ ఐఎమ్ డూయింగ్ రోల్ బ్యాక్ ఆపరేషన్. TCL కమాండ్స్ వాడుతుంది. రోల్ బ్యాక్ కంప్లీట్. సెలెక్ట్ అనేది ఏంటి అంటే DDL కమాండ్ అన్నమాట. సెలెక్ట్ ఈస్ ఆల్సో DDL కమాండ్. సో దట్స్ వై రోల్ బ్యాక్ చేస్తుంటే ఏమొచ్చింది, నాకు నో రో సెలెక్టెడ్ అని వస్తుంది. ఎందుకు, నేను ఈ రోజుని కమిట్ చేయలేదు. బట్ ఆఫ్టర్ DML ఆపరేషన్ ఏం చేశాను నేను, ఐ హావ్ పర్ఫార్మ్ DDL ఆపరేషన్. ఓకే, డిలీట్ అయిన వాటిని Okay. నేను రిటర్న్ తీసుకొని రావడానికి ఏం చేస్తున్నా, రోల్ బ్యాక్ చేశాను. బట్ ఎందుకు రోల్ బ్యాక్ అవ్వలేదు అంటే సెలెక్ట్ ఇస్తే DDL కమాండ్. సో ఈ క్వెరీ రన్ చేసి ఏం జరిగింది, నాకు కమిట్ అయిపోయింది. సో నవ్వు మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి, డేటాని ఇన్సర్ట్ చేసి, సో 1 row inserted. Now call the query again. Okay, now I'm doing delete operation. Delete from SQL class. 1 row delete అయిపోయింది. సెలెక్ట్ చేయను, 1 row delete అయిపోయింది. టేబుల్లో ఎంటీ ఉంటుంది. నవ్వు ఏం చేస్తున్నా, రోల్ బ్యాక్ చేస్తాను. It is not coming. Delete చేసాను, SQL class రోల్ బ్యాక్ చేసాను. delete చేస్తాను. delete from SQL class. Roll back. from SQL class. 1 row is deleted. So delete అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నా, రోల్ బ్యాక్ చేస్తాను. రోల్ బ్యాక్ ఇస్ కంప్లీటెడ్. సో నౌ ఐఎమ్ కాలింగ్ దట్ వై ఇట్ ఇస్ నాట్. Errors. So now I'm performing delete from SQL class where row number system 2 rows will be deleted. Number 3 rows is there. So let me do roll back. ఓకే వాట్ ఈస్ హ్యాపెన్ అంటే రోల్ బ్యాక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు 5 rows ఉన్నాయి. టేబుల్లో 5 rows ఉన్నాయి. నేను ఇన్సర్ట్ చేసిన 5 rows ఉన్నాయి. ఏం చేస్తున్నా, నేను డిలీట్ చేస్తాను. ఎన్ని rows ని డిలీట్ చేశాను, 2 rows ని డిలీట్ చేశాను. ఓకే, అగైన్ ఏం చేశాను, సెలెక్ట్ చేశాను. ఎన్ని rows వచ్చాయి, 3 rows వచ్చాయి. సో రోల్ బ్యాక్ చేశాను. మళ్ళీ రోల్ బ్యాక్ చేస్తే ఏం జరుగుతుంది, ఈ 5 rows ని నేను కమిట్ చేయలేదు కదా ఇక్కడ. ఐ మీన్ నేను ఈ 5 rows ని సేవ్ అవ్వనని ఎక్కడ చెప్పలేదు కదా. ఈ 5 rows ని నేను సేవ్ అవ్వనని ఎక్కడ చెప్పలేదు కదా. అంటే ఐ మీన్ కమిట్ చేయమని ఎక్కడ చెప్పలేదు కదా. సో ఏమైతుందంటే ఈ ఇన్సర్షన్ కూడా రోల్ బ్యాక్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో లెట్ మీ టెల్ యూ ఇన్ ఏ డిఫరెంట్ మేనర్. ఇప్పుడు సారీ, టేబుల్ ని కాల్ చేశానండి, ఎంటీ ఉన్నాయి. సో
ఇన్సర్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్క్యూఎల్ క్లాస్. 3 rows ఉన్నాయి. సో లెట్ మీ డూ కమిట్ చేసినాను. 3 rows ఉంటాయి టేబుల్ పర్మనెంట్ గా 3 rows సేవ్ అయినాయి. సో నౌ ఐఎమ్ డిలీటింగ్. డిలీట్ ఫ్రమ్ ఎస్క్యూఎల్ క్లాస్ వేర్ row number less than 3. 2 rows is deleted. 1 row ఉంది. Now doing rollback operation. ఇప్పుడు ఎన్ని rows వస్తాయి? 3 వస్తాయి చూడండి. లెట్ మీ కాల్ దిస్ 3 వచ్చినాయి. సో ఏమైంది ప్రాబ్లం అంటే పై నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో ఫస్ట్ సింటాక్స్ ఏంటి అంటే ఫస్ట్ నేను ఈ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేశాను. ఏం చేశాను? ఫస్ట్ ఒక రో ఇన్సర్ట్ చేశాను. ఫస్ట్ రో ఓకే. తర్వాత సెకండ్ రో ఇన్సర్ట్ చేశాను. తర్వాత థర్డ్ రో ఇన్సర్ట్ చేశాను. సో కాల్ చేశాను క్వెరీని. 3 rows వచ్చేసాయి. ఈ 3 rows వచ్చిన తర్వాత ఏం చేశాను నేను? మళ్ళీ ఇంకొక రో ఇన్సర్ట్ చేశాను. 4th row. 1 row is created. సో మళ్ళీ కాల్ చేశాను నేను. ఇంకో రో కూడా ఇన్సర్ట్ చేసి ఏమొచ్చాయి మనకి? 5 rows వచ్చాయి. టేబుల్లో 5 rows ఉన్నాయి. సో వీటిని అన్నిటిని ఎక్కడ సేవ్ చేయాలని చెప్పలేదు నేను. అంటే ఐ మీన్ కమిట్ యూజ్ చేయలేదు ఎక్కడ. ఇంత ఇన్సర్షన్ చేసినా ఎక్కడ కమిట్ అనే వాటిని నేను యూజ్ చేయలేదు. డిఎంఎల్ కమాండ్స్ అనేవి ఏంటంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ ని బేస్ చేసుకునే వర్క్ అవుతాయి. డిఎంఎల్ కమాండ్స్ అనేవి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ ని బేస్ చేసుకునే వర్క్ అవుతాయి. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ ని యూజ్ చేసి డిఎంఎల్ కమాండ్స్ సేవ్ అవ్వండి అని డేటాబేస్ లో చెప్తేనే డిఎంఎల్ కమాండ్స్ సేవ్ అవుతాయి. టీసీఎల్ కమాండ్స్ వచ్చి సేవ్ అవ్వండి అని మీరు చెప్తేనే డిఎంఎల్ కమాండ్స్ సేవ్ అవుతాయి. సో ఇంతసేపు నేను ఏం చేశాను? ఎంతసేపు ఇన్సర్షన్ డిలీషన్ చేస్తున్నా కానీ ఎప్పుడు టీసీఎల్ కమాండ్స్ యూజ్ చేయలేదు. ఏమని? సేవ్ అవ్వండి అని చెప్పలేదు. తర్వాత అప్డేట్ చేశాను, తర్వాత డిలీట్ చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేశాను. సో ఏం చేశాను ఇక్కడ? ఇప్పుడు డిలీట్ ఫ్రమ్ ఎస్క్యూఎల్ క్లాస్. త్రీ rows డిలీట్ అయిపోయినాయి. సో కమిట్ నౌ. ఫస్ట్ నుంచి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. టేబుల్ ఖాళీగా ఉంది ఇప్పుడు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్క్యూఎల్ క్లాస్. టేబుల్ ఖాళీగా ఉంది. సో నౌ ఐఎమ్ డూయింగ్ ఇన్సర్షన్. సో లెట్ మీ కాల్ ద టేబుల్ అగైన్. ఎన్ని rows ఉన్నాయి మనకి టేబుల్ ఇప్పుడు? 6. సో వీటిని ఎక్కడైనా సేవ్ కావాలని చెప్పినా 6 times ఇన్సర్షన్ చేశాను. ఎక్కడైనా సేవ్ అవ్వాలని చెప్పానా? సో ఇప్పుడు ఏం చేస్తున్నా? డిలీట్ ఫ్రమ్ ఎస్క్యూఎల్ క్లాస్ వేర్ row number less than 4. 3 rows డిలీట్ అయిపోయింది. ఎన్ని rows ఉండాలో నాకు ఇప్పుడు టేబుల్? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్క్యూఎల్ క్లాస్. 3 rows ఉన్నాయి. సో నేను ఏం చేస్తున్నా? రోల్ బ్యాక్ చేస్తున్నా. ఇప్పుడు టేబుల్ ని కాల్ చేస్తే ఎన్ని rows వస్తాయి? 6 వస్తాయి. తప్పకుండా కమిట్ చేయలే కదా. అవును, కమిట్ చేయలే అంటాను. అదే నేను చెప్పేది, మీకు అర్థం కాలేదు. 6 rows ఇన్సర్ట్ చేశాను. ఎక్కడ కమిట్ యూజ్ చేయలేదు. సేవ్ అవ్వండి అని చెప్పలేదు డేటాబేస్ లో. ఏం చేసా? డిలీట్ చేసా. 3 rows ని డిలీట్ చేసిన. సో నేనేమనుకున్నా? ముందుకి కమిట్ చేశాను. ఇందాక నాకు అర్థం కాలేదు కొద్దిసేపు, అందుకే ఆలోచించి మళ్ళీ చెప్తాను. 3 rows ని డిలీట్ చేసా. ఏమొచ్చినాయి? మళ్ళీ రన్ చేస్తే క్వెరీ 3 rows వచ్చాయి. ముందు 6 ఉన్నాయి, 3 వచ్చినాయి. సో నేనేం చేద్దాం అనుకున్నా? అది తెలియదు. ఆ 3 rows ని డిలీట్ అయిన rows ని ఒక్కటిని డిలీట్ తీసుకొని వద్దామని చెప్పి రోల్ బ్యాక్ యూస్ చేసిన. సో ఈ 6 ఇన్సర్ట్ చేసినది కూడా పోయింది. ఈ 6 ఇన్సర్ట్ చేసినా కదా, ఇవి కూడా పోయినాయి. ఎందుకు? ఈ 6 ఇన్సర్ట్ చేసినావు కానీ నువ్వు గొప్పగా, బట్ వీటిని నువ్వు సేవ్ చేయలేదు అని చెప్తుంది డేటాబేస్. సో ఏం చేసాం? రోల్ బ్యాక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే నో రోస్ సెలెక్టెడ్ అని వస్తుంది. ఎందుకు? ఆ 6 rows ని కూడా మనము ఇన్సర్ట్ చేసినవి కమిట్ చేయలేదు. సో డూ ద డిఫరెంట్ ప్రొసీజర్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్క్యూఎల్ క్లాస్. 4 ఉన్నాయి. లెట్ మీ డూ కమిట్. కమిట్ అయిపోయింది. లెట్ మీ ఇన్సర్ట్ 2 more.
ఎన్ని ఉన్నాయి? 6 rows ఉన్నాయి. సో వాట్ ఐఎమ్ డూయింగ్, డిలీట్ ఫ్రమ్ SQL క్లాస్, డిలీట్ ఫ్రమ్ SQL క్లాస్ కొట్టాను. 6 rows డిలీట్ అవుతాయా? 6 rows ఉన్నాయి కదా టేబుల్లో మనకు. 2 అవుతుంది బ్రో. 2నా? 6 కదా మురళి ఉండేది. 6 rows డిలీట్ అయినాయి కదా మనకి. 6 డిలీట్ అవుతుంది. 6 డిలీట్ అయిపోయాయి. Commit. నౌ 4 చేసి యా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నౌ రోల్ బ్యాక్ చేసిన. ఇప్పుడు నేను 3 rows ఈ క్వెరీని కాల్ చేస్తే మనకి ఎన్ని రోస్ వస్తాయి? 3 rows వస్తాయి. ఫస్ట్ 3 rows కి కమిట్ చేసాం కాబట్టి ఫస్ట్ only 3 rows కి eight. చేయలేదు, ఫస్ట్ 4 rows కి 4 చేశాను. 4 rows వస్తాయి. కి చేసాం. 4 rows వస్తాయి. అర్థమైందా ఏంటి కమిట్ అంటే? యా ఓకే. ఈ 4 rows ని ఇన్సర్ట్ Yes. చేశాను, కమిట్ యూస్ చేశాను. తర్వాత 2 rows ఇన్సర్ట్ చేశాను, కమిట్ యూస్ చేయలేదు. డిలీట్ చేసినాను 3 rows ని. ఎన్ని rows ని? సారీ 2 rows ని డిలీట్ చేశాను. డిలీట్ ఫ్రమ్ SQL క్లాస్ చేశాను. ఏం చేశాను? 6 rows డిలీట్ అయిపోయినాయి. రోల్ బ్యాక్ చేశాను. ఎక్కడికి రోల్ బ్యాక్ అయింది? ఏవైతే సేవ్ చేయలేదో అక్కడి వరకు రోల్ బ్యాక్ అయింది. అర్థమైంది కదా మీకు? కమిట్ కి రోల్ బ్యాక్ కి డిఫరెన్స్ కూడా అర్థమైంది అనుకుంటా. యా అవి కమాండ్స్. ఇంకా మనకు మిగిలిన కమాండ్స్ ఏంటి అంటే 1 జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనేది DQL అన్నమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ SQL క్లాస్ అనే కమాండ్. ఇట్స్ DQL కమాండ్, డేటా క్వెరీ లాంగ్వేజ్. కమిట్ రోల్ బ్యాక్ అర్థమైంది మీకు? DCA అవసరం లేదు అది అర్థమైంది. డేటా అడ్మిన్స్ కి. DQL అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్లేస్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. సింపుల్ అన్నమాట, సింపుల్ గా. ఇది కమాండ్స్. రేపు బాగా చదువుకోని రండి, రేపు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను కమాండ్స్ లో. చంద్ర, ఇప్పుడు క్రియేట్ కమాండ్ అనేది ఆటో కమిటెడ్ అంటే మీన్స్ ఆల్రెడీ ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతే మనం డేటా ఇచ్చింది. ఇది ఇక్కడ మనము మనం కమిట్ యూజ్ చేయకుంటే ఏం జరిగింది మనకి? రోల్ బ్యాక్ చేస్తే రోల్ బ్యాక్ చేస్తే రాలేదు. అట్లా మనకి అంటే ఈ ఇన్సర్ట్ కమాండ్ కి అట్లా ఏమి ఉండదా? ఇన్సర్ట్ కి అట్లా ఉంటుంది. ఇన్సర్ట్స్ కి అలా ఉంటుంది. Okay. ఇన్సర్ట్ ఇస్ ఏ DML కమాండ్. ఓకే DDL కమాండ్స్ కి ఇలా కమిట్ రోల్ బ్యాక్ అవసరం లేదన్నమాట, ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతాయి. సేవ్ అయిపోతున్నాం. DML కమాండ్స్ కి మాత్రమే ఈ కమిట్ రోల్ బ్యాక్ వాడాలి. DDL కమాండ్స్ కి అవసరం లేదు. ఓకే దట్స్ వై ఆటో కమిటెడ్ అని చెప్పాను కదా నేను ఆల్రెడీ. ఆటో కమిటెడ్ yeah. ఏంటంటే వితౌట్ యూజింగ్ కమిట్ ఆర్ రోల్ బ్యాక్ ద డేటా విల్ బి పర్మనెంట్లీ సేవ్డ్ అన్నమాట మనకి డేటాబేస్ లో. ఓకే ఇక్కడ ఏం చేస్తాం మనము? 4 rows సేవ్ అవుతుంది. ఎందుకు? వాటిని మాత్రమే సేవ్ చేయమని చెప్పాము మనం. యా క్లియర్ రైట్? యా Okay. యా